హాయ్ అన్న, నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను చేసిన కొద్ది రోజులనే ఈ వీడియోలో చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, లైక్ చేస్తున్నారు. మీ అందరికీ చాలా చాలా రుణపడి ఉంటానన్న. అలాగే నన్ను ఆదరించాలని మరోసారి కోరుకుంటున్నాను. ఓకేనన్న. ఈరోజు ఏంటంటే అన్న, రామచిలుకలు ఇంకా పక్షులు చాలా వరకు కంకులు మన లేత అయ్యే టైంలో దాడి చేస్తుంటాయన్న. దాని గురించి అయితే నేను ఇలా పాత ఇంట్లో చీర ఉంటే ఇలా కట్టేశాను. చూస్తున్నారు కదా, ఇక్కడి నుంచి అక్కడికి మొత్తం కట్టేశాను. చూస్తున్నారు కదా, ఇక్కడి నుంచి చాలా వరకు అయితే సైడ్లకు అయితే రామచిలుకలు ఏంటంటన్నా, ముఖ్యంగా లేతగా ఉన్న టైంలో అవి చాలా వరకు దాడి చేస్తూ ఉంటాయి. కావాలంటే అవి లోపలికి తినవు, సైడ్ వరకే తింటుంటాయి. కాబట్టి మనం శబ్దాల కోసం అని ఏదో టన్ కొట్టుకునేటట్టు ఫ్యాన్లు పెట్టి అది పెట్టినా కూడా అవి మొదటి రోజు భయపడతాయి, తర్వాత భయపడవన్నా, మళ్ళీ అవి వస్తూనే ఉంటాయి. అందుకని ఏం చేయాలంటే రెండు మార్గాలు ఉన్నాయన్న. ఒకటి ఏంటంటే పొద్దుగాలనే లేకపోతే సాయంత్రం 4 అప్పుడు, పొద్దుగాల 6 నుంచి 9 వరకు, అంటే ఎండ వచ్చే టైం వరకు అవి ఆహారం కోసం వస్తాయి. మళ్ళీ సాయంత్రం 4 నుంచి 6 వరకు వస్తాయి. కాబట్టి ఆ టైంలో ఏం చేయాలంటే ఉదయం ఒక బాంబు, సాయంత్రం ఒక బాంబు, ఇలా అట్లయినా చేయాలి. అది ఒకసారి పేలడం వల్ల చాలా వరకు దూరం వెళ్ళిపోతాయి. లేదు మాకు బాంబులు అందుబాటులో లేవు అనుకునే వాళ్ళు ఇలా చూస్తున్నారు కదా, ఇట్లా చీరలు, కవర్లు, పరదాలు ఇలాంటివి ఏదైనా ఉంటే సైడ్, ఎందుకంటే రామచిలుకలు లోపల పోయి తినవు. కావాలంటే అవి సైడ్ బయట ఉన్న కంకుల వరకే తింటాయి. కాబట్టి మనం సైడ్ ఇట్లా కట్టుకుంటే కొంచెం సేఫ్. కావాలంటే ఇది పూర్తిగా ఆపుతుంది అని అయితే మనం అనుకోదు, కానీ చాలా వరకు అయితే మనకు కంకి ఎక్కువ తినకుండా మాత్రం ఇదైతే ఆపుతుంది. ఎందుకంటే మనం శబ్దాలు చేస్తూ ఉంటాం, ఒక పక్క చేస్తూ ఉంటాం, ఇంకో పక్క అవి వచ్చి వాళ్ళు తింటూనే ఉంటాయి. కావాలంటే అవి లోపల పోయి తినవు, ఓన్లీ మన చెట్లు ఎడమేడ ఉన్న కాడ లేకపోతే సైడ్లో ఎమ్మటే ఎక్కువ తింటాయి. ఎందుకంటే వాటికి చాలా భయం. కాబట్టి అవి బయట ఉన్న వరుస, రెండో వరుసకే తింటాయి. కాబట్టి మనం ఇలా చీర కట్టడం వల్ల అవి బెదిరి రావు, తిందామన్నా వాటికి ఛాన్స్ ఉండదు. నేనైతే ఇది చేశాను, చాలా వరకు అయితే ఇది సక్సెస్ అయింది. మీరు కూడా ట్రై చేయండి. వాటికి పూర్తిగా అయితే మనం ఆపలేము, అవి కూడా తినాలి కదా, వాటికి కొంచెం ఆహారం కావాలి, మనకు కూడా కొంచెం పంట పండాలి. కాబట్టి ఇలా ట్రై చేయండి. ఓకేనా. నా ప్లాన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఎవరైనా బంధువులైనా, ఫ్రెండ్స్ ఎవరైనా మొక్కజొన్న చేనేసి ఇట్లా పిట్టలు తింటానని ఎవరైనా అంటే మీరు వాళ్ళకి ఇది వీడియో షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే నా ఛానల్ చూస్తున్నారు. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్.